1వ అధ్యాయము 34, 35 వచనము చదువుకుందాం. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి, ఎవరు కూడా ఆలోచనతో ఉండకూడదు. లూకా సువార్త. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానినే ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోర శక్తి నిన్ను కమ్ముకొనెను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారునబడెను. వచ్చిన ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనము తండ్రి, నీకు స్తోత్రము ప్రభువా. నాయన, ఈ మందిరం ఎందుకొరకు నిర్మించుకున్నారో అది కార్యం చేస్తావు తండ్రి, నీకు వందనములు. ఈ వాక్యము బోధిస్తూ ఉండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. నా నోటిని మీ పోరగా వాడుకోండి, సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీరే మా మధ్యకు వచ్చి మాట్లాడమని యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడికే మహిమ కలుగునగాక, ఆయనకే కీర్తి కలుగునగాక. యేసు మహారాజుకి, రాజులకు రాజుకి, రానున్న మెస్సైకి, బలో యేసు మహారాజుకి. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరుడా, మనం ఏ కాలంలో ఉన్నాం? క్రిస్మస్ కాలంలో ఉన్నాం. ఈ నెలంతా ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడిలో, క్రిస్మస్ సంతోషం. ప్రియమైన సోదరి సోదర, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుడే క్రిస్మస్. ప్రియమైన సోదరి సోదర, క్రిస్మస్ ఒక పండుగ, మహా పండుగ. ఒక పండుగే కాదు, అది మహా పండుగ. ప్రతి దేశంలో తీసుకునే పండుగ ఇది. అయితే యేసుక్రీస్తు పుట్టుకలో గొప్ప మర్మం ఉంది. యేసుక్రీస్తు పుట్టుక ఒక గొప్ప పుట్టుక. యేసుక్రీస్తు పుట్టుక ఏంటంటే ఒక గొప్ప పుట్టుక. ఎందుకు గొప్ప పుట్టుక? యేసుక్రీస్తు వారు అమరత్వము కలిగిన దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఒకలే. తండ్రి సృష్టికర్త, కుమారుడు రక్షణకర్త, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఈ ముగ్గురు కూడా ఒకలే. ఆయా కార్యాలు చేసేటప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. సృష్టికర్త నీకేమడుగుతాడో గర్భఫలాన్ని ఏర్పాటు చేస్తాడు.
ఉందా? ఈ ముగ్గురు ఒకలే. ఈ ముగ్గురు ఒకలై అమరత్వం కలిగిన ఆ దేవుడు, సమీపింపరాని దేవుడు నీ కనబడాలని, నీతో ఉండాలని దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సోదరు, మొన్న బుద్ధి దగ్గర ఉన్న దువ్వూరు ఇల్లు అద్భుత కుమార్ గారికి వచ్చారు కదా. ఆయన ఒక 10 కోట్లు పెట్టి ఒక మందిరం కట్టాడు. పెద్ద మందిరం, అన్నీ గ్రానైట్, పెద్ద పెద్ద స్తంభాలు, ఇవన్నీ. ఒకరోజు కార్యం, ఒక్క రోజుకి 1 కోటి రూపాయలైన మేక మాంసం వేసాడు. మేక మాంసం 1 కోటి రూపాయలు. ఆడికి ఎట్లా సేవకులందరికీ సపరా బట్టలు పెట్టాడు. ఏ బట్టలు అంటే సపరా, ప్యాంటు షర్ట్ ఉంటుంది కదా. ఇల్లు అందరికీ పెద్ద పెద్ద కానుకలు ఇచ్చాడు. ఒక్కరోజు సభ, ఎంతో పెద్ద సౌండ్లు, ఎల్ఈడీలు పెట్టి చేశారు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడటంటే, వాళ్ళ తమ్ముడు ఇన్విటేషన్ ఇస్తాడట. అయ్యా, మా అన్నయ్య మందిరం కట్టారు, మీరు రావాలంటే ఎన్ని కోట్లు వేయడం, 10 కోట్లు 20 కోట్లు వేయి ఉంటుందండి. ఆ కోట్లు పెట్టి పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడంటే. ఎందుకు అంత పెద్ద మందిరం అంటే చాలా బాధపడ్డాడండి. ఈయన ఘనమైన దేవుడిని ఘనముగా కనపరచాలని వారి ఆలోచన. మనిషి, దేవుడుని మానవుడు కలుసుకునే స్థలం ఏదంటే దేవాలయమే. మనిషి, మానవుడును దేవుడు కలుసుకునే స్థలం ఏంటి? దేవాలయం. ఎంత బాగుండాలి అది, ఎంత శుభ్రంగా ఉండాలి. ఘనమైన దేవుడు అసలంటే ఘనముగా చేయాలి. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి మేక మాసం 1 కోటి రూపాయలు దాచుకోలేడు ఆయన. ఎందుకు పెట్టాలి? ఘనమైన దేవుడు నన్ను ఘనపరిచాడు, నాకు ఇస్తున్నాడు దేవుడు, నాకు ఇచ్చే దేవుడికి కానీ ఇవ్వాలి అని ఆశ కలిగి ఎంతో కార్యం చేశాడండి. 2 లక్షలు 3 లక్షల మంది వచ్చారు. ఆ 3 లక్షల మందికి ఎంత తింటే అంత మాంసం, ఎంత తింటే అన్ని ఫ్రై ముక్కలు, ఎంత తింటే అంత పొలం. అందరికీ కూడా 100 రూపాయలైన క్యాండిల్ ఉచితంగా ఇచ్చాడు ఆయన. అంటే 2 లక్షల మంది అంటే అయ్యే కోట్ల రూపాయలు అయిపోయింది. ఇంత విస్తారంగా దేవుడికి వచ్చి పెడతాడు. ఎందుకంటే దేవుడు గొప్పోడు కాబట్టి, అమరత్వము కలిగిన దేవుడు నా కోసం భూమిలోకి వచ్చేసాడు. ఆయన పుట్టుకలు ఏముంది? ఆయన పుట్టుకలో గొప్పదనం ఉందండి. ఆయన పుట్టుకలో గొప్పదనం ఏంటి? గొప్పదనం అంటే పరమాత్ముడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా పుట్టడమే గొప్పదనం. అంతే కదండి. ఏంటి గొప్పదనం? సర్వోన్నతుడు, సృష్టికర్త అయిన దేవుడు, శక్తిగల దేవుడు ఒక మనిషిగా, మానవుడిగా పుట్టడం అన్నదే గొప్పదనం. దేవుడికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. అలాగనే ఆయన పుట్టుకలో పరిశుద్ధమైన పుట్టుక. ఏ పుట్టుక అది? పరిశుద్ధమైన పుట్టుక. ఏంటి? ఎందుకు పరిశుద్ధమైన పుట్టుక? చాలా మనం ఎవరు? మనుషులకు పుట్టినవాడు. మనుషులకి, 2 మనుషులకి మనం పుట్టాం. ఆయన మనిషి మాత్రమే పుట్టాడు, స్త్రీ గర్భాన్న. ఆయన పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. మన పుట్టినవాడు, ఆయన వచ్చినవాడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉందండి. ఏంటి ఆ పరిశుద్ధత అంటే చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనిను,
ఇమానుయేలు అంటే కన్యక గర్భవతి కుమారుని కనును. అంటే ఇక్కడ అంటది కదా, అందుకు మరియా నేను పురుషుని ఎరిగిన దానినే. అది ఎలా జరుగుతుంది? దేవదూత వచ్చి, అమ్మా మరియా నీ గర్భమున ఒక మహోన్నతుడు పుట్టబోతున్నాడు అంటే, ఆ మరి అంటది, అయ్యా నాకు ప్రధానం అయ్యింది కానీ నేను పురుషుని ఎరగిన దానినే, ఇది ఎలా జరుగును అంటే, ఆ దూత అంటుంది, సర్వోన్నత శక్తిని పుంజుకుని నీ మీదకి, సర్వోన్నత శక్తి నీ మీదకి వచ్చి నీకు కుమారుడు కలుగుతుందని చెప్తుంది. అంటే కన్యక గర్భాన పుట్టాడు కాబట్టి ఆయన ఎవరో పాపములో పుట్టుకలో ఏం లేదు, పాపం లేదు, ఆయన పరిశుద్ధమైన పుట్టుక. ఒకటి ఆయన పుట్టుకలో గొప్పతనం ఉంది. ఏంటి గొప్పతనం అంటే, మహోన్నతుడు, సమీపింపరాని దేశస్థుడు, దేవదూతను చూడలేని ఒక దేవుడు నీవు నేను చూడాలని ఒక మనిషిగా పరశురాములాగా పుట్టాడితే ఆయన పుట్టుకలో గొప్పతనం. రెండోది ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఏంటి పరిశుద్ధత అంటే, ఆయన కన్యక గర్భాన పుట్టాడు. మనమైతే మనుషులకు పుట్టాం, ఆయన అయితే మనుషుకు మాత్రమే పుట్టాడు. ఆయన పుట్టుకలలో పరిశుద్ధత ఉంది. మూడోది ఆయన పుట్టుక పరలోక సంబంధమైన పుట్టుక. ఏ సంబంధమైన పుట్టుక? ఇప్పుడు సాధారణంగా మన ఇంట్లో ఏమన్నా గర్భిణీ స్త్రీ ఉండే కుమారుడుగా కుమార్తెగా అన్నదనుకోండి. ఇప్పుడు మన ఎవరు అయిపోయారమ్మా, ఎస్తేరు గారు తన కుమార్తె కోసమైనా ప్రార్థన చేస్తుంది. రాజగోపాలపురంలో ఉన్న ఆమె కొరకు ప్రార్థన చేసిన ఒక నెల బట్టి ప్రార్థన చేస్తున్నాం. బీపీ రేణులో ఉందని తగ్గిస్తాడు దేవుడు. ఆవిడ కోరుకునేది ఒక కుమారుడు కావాలి. ఇస్తాడు ఎవడా? తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ప్రార్థన ఏది వ్యర్థం కాదు. ప్రార్థన ఏదైనా ప్రతిదీ నెరవేరితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయనే ఉప్పు ఇచ్చినట్టునే ఇస్తారు కదా, ఆడికి వెళ్తుంది కదా వాళ్ళతో పాటు కన్నవాళ్ళనే. అంటే నీ మనవడు పుట్టిక భూలోక సంబంధమైన పుట్టిక, అందుకంటే నువ్వు వెళ్తావు. కానీ ఏసై పుట్టిక పరలోక సంబంధమైన పుట్టిక. ఆయన పుట్టినప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చేటండి. అందుకనే ఆయన పుట్టిక పరలోకమైన పుట్టిక, మన పుట్టిక భూలోక సంబంధమైన పుట్టిక. మన పుడితే మన మనవాళ్ళని, మన పిల్లలు పుడితే మనం అందరం బంధువులను పిలిచి నాకు మనం చూడని మనం చూపిస్తాం. మన పుట్టిక ఏం పుట్టిక? భూలోక సంబంధమైన పుట్టిక. అలాగనే ఆయన పుట్టిక ఏంటి? పరలోక సంబంధమైన పుట్టిక. కాబట్టి పరలోక సంబంధమైన పుట్టిక అంటున్నారు, నిజమేనంటారా అనొచ్చు. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, ఇలా రండి సార్. బీపీ 200 ఉండేది, దీనికి తగ్గిపోయింది, నిలబడండి. అలాగే కారి బీబీ గారు చాలాసార్లు ప్రార్థన చేయమనేవారు. అమ్మ చేసాం, దేవుడు కరుణించాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. బీపీ షుగర్ తగ్గడం అన్నది అసంభవం. వచ్చిందంటే వెంటాడితేనే ఉంటుంది తప్ప అది పోదు. ఈ కుమారుడు అయ్యా నేను చాలా ముందు పడిపోతున్నాను అన్నాడు, నేను ఎదరపడిపోతాను, తూలుంపు వచ్చేస్తుంది అన్నాడు. నువ్వేమి చేయగలరు, ప్రార్థన చేసుకున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్తాను కానీ ప్రార్థన చేసుకోమన్నాను. అది వెళ్ళొద్దా అంట, నేను వెళ్ళొద్దు అన్నాం. వెళ్తేళ్ళు కానీ ప్రార్థన మాత్రం చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న 4 వారాలకి 200 ఉన్న షుగరు 120 వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చొని అనుకుంటున్నాడు, మొన్న అందరికీ కనబడుతున్నాడు దేవుడు, నాకు కనబడుతుంది ఏంటి? అందరికీ కనబడుతున్నాడు దేవుడు, అందరికీ చెప్తున్నారు, నాకు కనబడుతుంది ఏంటి? అయ్యగారు చూడండి దేవుడు ఉన్నాడు, అయ్యగారు చూడండి దేవుడు అంటున్నారు, నేను చూస్తుంటే ఎవరు కనబడట్లేదు అనుకుంటున్నాడంట. అనుకుని కళ్ళు మూసుకుంటే దేవుడు ఒక అగ్నిలాగా వచ్చాడు. ఎలా వచ్చాడు? అగ్నిలా వచ్చాడు. అప్పుడే నాకు కనపడలేదంటే ఏమని చేసాడు దేవుడు? అగ్నిలో వచ్చి ఇదిగో నేను ఉన్నానని చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. తప్పకుండా అమ్మా ఎలా చూడాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రార్థన మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనడానికి
ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు, పొద్దున్న నాకు చెప్పాడు. అనేక మంది ఇప్పుడు ఎవరది వాళ్ళ అమ్మ బేబీ గారు అని అమ్మాయి పేరు సుగుణకి ఒక పాదం కనపడ్డది. ఆ పాదం చూస్తుంటే ఒళ్ళంతా అదులాగా అయిపోయిందని ఆవిడ ఒక సాక్షి. ఒక్కొక్కరికి ఒక పెద్ద మనిషిలాగా అంగి వేసుకున్నట్టు, ఇప్పుడు తబిత గారికి ఆయన అక్కడికి వచ్చి ఆవిడ దగ్గర నిలబడుతున్నట్టు ఒక పెద్ద మనిషిలాగా నేనే వచ్చేసినట్టు అన్నా నా ప్రార్థన చేసుకో, దేవుడు నీకు పురుగులుపుతున్నాడు అంటే ఒక్కొక్కరికి ఒక రూపం. ఒక అమ్మాయికి ఒక 7 రంగులతో కూడిన ఒక దానిలాగా రకరకాల రూపంతో దేవుడు కనబడుతున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఉన్న స్థలంలో మనం మౌనం కొంటే మనం కూడా నష్టం. 2 గంటలు 2:30 వరకు మనం ఎక్కడ ఎంతసేపు ఉంటామో నేను ఇక్కడ అంతసేపు దేవుడు ఇక్కడ ఉంటాడు. ఉన్నంతసేపు మనం దేవుడిని అడగాలి. దేవుడిని అడగాలి. అడగకుండా ఉంటే నీకే నష్టం. నేను ఏం అడగట్లేదు, నా అడుగు, నీకు ఏం కావాలో అడుగు నేస్తాను. అది ఎలా అడగాలి? మనసు పూర్తిగా హృదయాంతరంతో పూర్ణ మనసుతో నువ్వు ప్రార్థన చేయాలి. పూర్ణ మనసుతో మేము ప్రార్థన చేస్తాం. ఆటో కావాలనుకున్నాం, రూపాయి లేదు, 1,45,000 ఆటో ఇచ్చాడు, రూపాయి అప్పు లేకుండా. ఎందుకంటే 1,00,000 సాధ్యమైంది. రూపాయి లేకుండా 1,40,000 ఆటో రావడం సాధ్యమా? ప్రార్థన. రెండోది షెడ్ కావాలి తండ్రి అన్నాం. 1,00,000 రూపాయలు షెడ్కి. ఎదర షెడ్ కావాలి, ఎదరంతా గట్టిగా ఉంది, వంటలు కూడా ఇబ్బందిగా ఉంది, అక్కడ కూర్చుంటకి బాగుంటుంది తండ్రి. ఆ షెడ్ ఎడితే 1,00,000 రూపాయలు షెడ్ దేవుడు ఇచ్చాడు. అది రూపాయలు లేకుండా ప్రార్థన చేస్తుంది. అయ్యా రావడానికి రోడ్డు బాగలేదు, వర్షం బంధంగా ఉంటుంది, రోడ్డు కావాలంటే 50,000 రూపాయలు ఖరీదు ఇచ్చాడు. రూపాయి ఖర్చు 8,000 రూపాయలు. ఆ రైతులు అంటున్నారు 50,000 రూపాయలు కొట్టి పెట్టి రోడ్డు వేయించారు మీరు, 5,000 కొట్ట ఇవ్వలేదు ఎవరికి. ప్రార్థన చేస్తాం, వాళ్ళే లారీలతో వేసేసరికి దేవుడికి మహిమ కలుగును కాక. ఇది వేసిన తర్వాత ఆ మెయిన్ రోడ్డు ఒకటి బాగోలేదు, ఇది వేసావు తండ్రి నీకు వందనాలు, అది కూడా ఏం చేయి, ఏది ఆ రోడ్డు కూడా ఏం చేయంటే ప్రార్థన చేస్తాం. బురదగా ఉంది, రాకపోతాం అంటే నిన్నోళ్ళ బట్టు వేయలేదు ఆ రోడ్డు. ప్రార్థన చేసిన వెంటనే ఆ రైతులందరూ టాటర్లు పురమాయించుకుని పాడగొట్టిపోయిన బిల్డింగ్లు పాడగొట్టినాయి, రోడ్డు అంతా పనిచేసి ఎత్తి చేసి శుభ్రం సాపుగా. ఎంత వర్షం కూడా ఇక్కడ నీరు ఉంటుంది కానీ అక్కడ నీరు మాత్రం ఉంటాయి. అంటే ఎన్ని ఎలా వచ్చాయి? ఓన్లీ ప్రార్థన, జస్ట్ ప్రార్థన అంతే. ఈరోజు నువ్వు ప్రార్థన స్థలంలోకి వచ్చో, ఇది ఏర్పాటు చేసిన స్థలం ఏదైనా ఇవ్వండి దేవుడు. నీ పెద్దలు నిర్ణయం చేస్తారేమో, లేకపోతే డాక్టర్ చెప్పేయడమో నీ జబ్బు తగ్గదని ఆయన పక్కన పెట్టి ఇక్కడ వచ్చో, ఆయనకు అసాధ్యం అంటే ఏమి లేదు, ఏమైనా చేయగలడు ఆయన. నువ్వు నమ్మకంతో రావాలి. వాళ్ళందరూ చేయలేని ఈయనేం చేస్తాడండి అని రాకూడదు. అదవుద్దా? ఇప్పుడు దోళ్ళ సుమలత ఉంది, ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది, ఏదో అయిపోయిందండి. మనుషులు ఎవరండి చేయడానికి? ఎవరు నిర్ణయిస్తారు? నీ బతుకు, మన బతుకులు ఎవరు నిర్ణయిస్తాడు? ఆయన నిర్ణయించాలి. మనుషులు నిర్ణయిస్తారా? నువ్వు నమ్మొచ్చు. ఆ నమ్మకం దేవుడు ఏం చేస్తాడు? ఆ మాట చటాపట చేసేస్తాడు. అర్థమవుతుందా? ఎవరైతే ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం చెల్లంటాడు. అంతే, ఆయన దృష్టిలో పడ్డదండి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈలకోన నుంచి వచ్చిన ఏం పేరన్నా నాశనం విజయరత్నం మోషే గారు సాక్షిని వచ్చేటండి. ఆ సాక్ష్యం ఎందుకంటే ఇంకొకరు నడిపించడానికే. మోషే ద్వారా ఇంకొకరు వచ్చారు, తప్పకుండా కార్యం చేస్తారు. ఎందుకంటే ఇలాగే రాయవరంలో ఒక భార్య భర్త విడిపోయారు. ఆవిడ వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ఆవిడ బైబిల్ భక్తురాలే. చేసాం, ప్రార్థన చేసాం.
3 వారాలు అయినప్పటికీ ఆవిడ కరుప్పిందటండి. కోర్టుకి వెళ్తున్నాము, మరి ఏం తెచ్చుకుంటూ తెలుసుకోమని. ఏం కాదు, ఒక ఆప్షన్ పెట్టింది. ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఆ అమ్మాయి పేరు రాయమంటున్నాడు. ఒకటే కొడుకు. ఆ తర్వాత తల్లిదండ్రుల తర్వాత అతనికే కదండి. ఆ ముందుకు ఏమంటుందంటే, ముందుగా నాకు ఏదో రకంగా సెటిల్మెంట్ అయిపోయింది, ఈరోజు హ్యాపీగా. ఇప్పుడు 4 సంవత్సరాలు పెట్టి ఇడిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ కక్కమూరు ఒక అమ్మాయి రాయవరం ఆ కుర్రోడికి కోర్టుకి వెళ్ళారు. కోర్టులో సెటిల్మెంట్. కోర్టు ఏంటంటే పనిష్మెంట్, నువ్వు వాళ్ళు తిరగవలసిందే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు అనుకోండి, అది వ్యర్థం. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఒకటి, ఆయన పుట్టుకలు ఏముంది? ఆయన పుట్టుకలో గొప్పదనం ఉంది. ఇంకేముందమ్మా? గొప్పదనం ఉంది. మీరు సభలో పాటపడారా? లేదు కదా. మిగిలిన రాయవారిలో కుర్రోడు కూడా పాట పాడాడు, ఈ అమ్మాయి కూడా పాట పాడింది. చాలా చక్కగా పాట పాడారు. పాటలు సింగర్స్ సునీల సుజాత వస్తాను రాలేదు. అలా నాన్నగారు చనిపోయిన సునీల్ ఫోన్ చేసి చెప్తుంటే, చనిపోయిందని మరి ఏం చేస్తాం, ఏదో రంగా మరి సాయంత్రం రండి అంటే లేస్తారు అన్నాడు. సరేలేండి అనుకున్నాం. ఇక 4 గంటలు ఎక్కువ బాగా పాడారు ఇక్కడ. ఇక ఈ పాప స్వర్ణ ఇంకొక అబ్బాయి చాలా చక్కగా పాట పాడారు. నేను చాలా ఆనందం వేసింది ఆ పాట. చాలా మంది పాటలు పాడతాను వచ్చారు. రే ఎందుకు ఈ మాట్లాడుతానంటే, ఆడ రాకపోయినా ఎవడొక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు లేదా. మీ అమ్మాయి చక్కగా పాడింది, మా అబ్బాయి చక్కగా పాడారు. సునీల సుజాతను మరిచి వచ్చిన వాళ్ళు అందరూ 2000 మంది కూడా. అలాంటి గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన పుట్టుకలో గొప్పదనం ఉంది. ఆయన పుట్టుకలో ఏముంది? పరిశుద్ధత ఉంది. మొన్న నేను ట్రైన్లో వస్తున్నాను. నేను రాత్రి ట్రైన్లో వస్తుంటే మేమందరం కూర్చుంటే మాట్లాడుతూ దేవుళ్ళలోకి వచ్చారు. దేవుని విషయంలోకి మాట్లాడుతుంటే ఒక ఆవిడ, నేను దేవుని నమ్ముకుంటానండి, నా కుటుంబం నమ్ముకోలేదు, అయినా సరే నేను దేవుని నమ్ముకుంటానండి, ఆ విగ్రహాలు పెట్టింది నేను తిన్నాను అని చెప్పుకుంటే చాలా బాగా మాట్లాడింది. అందులో ఒక ఆవిడ, శ్రీకాకుళం ఒక ఆవిడ ఉంది. శ్రీకాకుళం నుంచి వెళ్తుంది. నేను సెల్ ఫోన్ ఆన్ చేశాను. ఇలాగా నా సెల్ ఫోన్లో సిలువ ఉంటుంది. సిలువు ఏసీగా ఉంటాడు. 2 సార్లు చూసినట్టు ఉంది. 3వసారి, ఏమండి ఆయన ఎందుకు అలా కట్టేశారు? ఎవరినా ఎందుకు ఎలా కట్టేశారు ఆయన అంటుంది. నాకు ఆశ్చర్యం. అంటే ఏసీ తెలియని ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తడు. నేను చెప్పడానికి అవకాశం లేదు అక్కడ. ఎందుకు కట్టేయారంటే, ఏం తప్పు చేసాడని అంటుంది ఆవిడ. ఏం తప్పు చేసాడు అయినా ఎందుకు అలా కట్టేయారు? మా ఊళ్ళో కూడా కట్టేసినట్టు ఉంటాయండి అవి అంటే, అమ్మా కట్టేలేదు, తప్పేం చేయలేదు, ఆయన కోసం చెప్పాలంటే చాలా సమయం ఉంటుందమ్మా అని నాకు లోన చాలా బాధ వేసింది. అంటే యేసుక్రీస్తు వారు తెలియని వాడికి చాలామంది ఉండిపోయారు. అక్కడ అనేక మంది కూర్చున్నాం. అక్కడ చెప్పడానికి అవకాశం లేదు. తండ్రి ఈవిడికి ఎలా చేయాలి, ఆవిడికి ఎవరొకరిని భాషను పంపించి ఆ ఊర్లో ఆవిడ సువార్త అందరు తండ్రి అని నేను ఎంతో దేవుని ప్రార్థించాను. నా మనసంతా దిగి వరకు అదోలాగా అయిపోయింది. ఎందుకంటే ఆయన ఎవరు, ఆయన ఎందుకు కట్టేశారు, ఆయన ఏ తప్పని చేశాడా అన్న మాట నాకు, నీ తప్పుకేనమ్మా ఆయన కట్టేసి పడ్డాడు, మనం చేసిన తప్పులకే ఆయన కట్టేసి కొట్టించుకున్నాడు అని చెప్పలేకపోయినా అక్కడ. అంటే ఆవిడ తెలియదు, దేవా ఎప్పటికైనా సువార్త ఎవరో ఒకరి ద్వారా ఆవిడకి అందించు అని ప్రార్థన చేశాను. అందుకనే మన ప్రతి ఒక్కరికి అమ్మ చెప్పాలి సువార్త. ఎవరు చేస్తుంటే ఆయన పుట్టుకలో గొప్పతనం ఉందని చెప్పాలి. ఏముందని చెప్పాలి? గొప్పతనం ఉందండి. ఏంటి గొప్పతనం? మహోన్నతుడు
సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నీ కొరకు పుట్టేశాడు. అది గొప్పతనం. రెండోది ఏం చెప్పాలి? ఆయన పుట్టుకలో పరిస్థితి ఉందండి. యేసయ్య ఎవరో పాపం చేసినాడు కాదు, పాపం ఎరగినవాడు, పాపం లేనివాడు. ఆయన పుట్టుకలో కూడా పాపం లేదని మనం చెప్పాలి. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన గర్భం ఎవరు గర్భాన్ని పుట్టాడు? కన్యక గర్భాన పుట్టాడు. మూడోది ఆయన పుట్టిక పరలోక సంబంధమైన పుట్టిక. ఏం పుట్టిక అండి? పరలోక సంబంధమైన పుట్టిక. అందుకని దేవదూతలు ఏం చేశారు? సందడి చేశారు. దేవుడికి మనకి గొడవ వచ్చిందండి. ఇలా చూడాలి. దేవునికి మనకి ఏమొచ్చింది? ఎక్కడొచ్చింది గొడవ? చెప్పండి. దేవునికి మానవుడికి గొడవ ఎక్కడొచ్చింది? ఏదో తోటలో తీయొద్దని పని చేసేది ఎవరో? మానవుడు. ఆదామే అవమానవుతే మానవుడు. అందుకని దేవుడికి ఇద్దరు గొడవ వచ్చింది. అక్కడ ఇడిపోయిన ఇద్దరిని కలపాలి. ఒక మధ్యవర్తి ఉండాలి. అంతే కదండి. ఇడిపోయిన వాళ్ళని ఎవరు కలపాలి? ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి వేసి నిన్నుని దేవుణ్ణి కలపడానికి ఒక మధ్యవర్తిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీవు పోగొట్టుకున్నావు, దేవుని దగ్గర నుంచి నువ్వు పోగొట్టుకున్నావు. అది తిరిగి పొందించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎందుకు వచ్చాడంటే దేవునికి మనకి విరోధం వచ్చిందండి. ఓ రోజు ఆ విరోధాన్ని తీసేసి దేవుణ్ణి మనం యాగం చేయడానికి చేసే వచ్చాడు. ఏదో గొడవ అయింది. మూడో వ్యక్తి ఉండలేదా? మూడో వ్యక్తి ఉంటేనే ఆ గొడవ ఇది అవుతుంది. లేదంటే నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు, ఆడు మాట్లాడుకుంటేనే ఎన్నాలైనా అలాగే జరిగిపోతుంటుంది. ఇప్పుడు భార్య భర్తలకి గొడవలు వస్తుంటాయి. రావా? ఎంత ప్రభుత్వాలు అయినా సరే చిన్న చిన్న వస్తుంటాయి. గొడవ వచ్చినప్పుడు మాట్లాడుకోరు. మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. మౌనంతో ఉంటుంది అంతా. మౌనంతో భోజనాలు ఉంటాయి. మాట్లాడని ఆడుకుంటుంది, మాట్లాడి నిజంగా ఉంటుంది. కానీ ఎవరు కాదు ఈగో ఫీలింగ్ ఉంటుంది. కానీ నేను మాట్లాడితే ఆవిడ మాట్లాడితే బాగుంటుంది. ఎవరన్నా ఇద్దరి మధ్యన ఎవరైనా ఉండే సగ చేస్తే అది సఖ్యంగానే తిరిగిపోతుంది. లేదంటే అది వారాలు నెలలు కూడా దాటిపోతుంది. ఎందుకంటే ఈ మాట అంటే సామలకోట మా పెద్దమ్మ గారు ఉన్నారు. ఆయన మా పెద్దనాన్నగారు కాన్స్టేట్. చిన్న మాట అంటే ఒక 10 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు కలుపుకోలేదు. 10 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. మౌనమే. కూరలు కావాలి పక్కన చెప్తూ సీత చేపలమ్మను అంటే ఇది చెప్పడం అలా సైట్ అయినంతో ఎన్ని సంవత్సరాలు గడిపింది? 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు దేవుళ్ళకి వచ్చాక అప్పుడు సమాధాన పడి అప్పుడు ఒకరు మాట్లాడుకున్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడు ఎందుకు వచ్చాడంటే పరలోక సంబంధించిన పుట్టిక. ఎందుకు వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడంటే నీకు ఆయన దేవుడికి గొడవ వచ్చింది. ఆ గొడవని తీసేసి మీ మీదనే సమాధానపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే పరలోకము పుట్టికంటే అది కూడా మనం వాక్యం చూద్దాం. లోకార్త వార్త 2వ అధ్యాయము 13-14 వచనములు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములోకి దేవునికి మహిమ, దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవదూతలు అనుకున్నాయంట దేవుని చూడాలనుకుంటున్నాయంట. ఎవరిని చూడాలని? దేవుడు చూడలేకపోతున్నారు. దేవుడు అమరత్వం కలిగిన దేవుడు, గొప్ప వెలుగైన దేవుడు, ఎవడో చూడలేడు, ఎవడో చూడలేని దేవుడు. దేవుడు ఎప్పుడైతే పశువుల పాత్ర పుట్టాడో ఆ దూతతో కూడా కొన్ని దూతలు వచ్చేసి సర్వోన్నతుని దేవునికి స్తోత్రములని పాటలు పాడుతూ సందడి చేసేటండి. అందుకనే పరలోక సంబంధమైన పుట్టిక. ఆ ఇశ్రాయేలు దేశంలో ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ కంటే ఆ వీధులందరూ ఆ ఊరోళ్ళందరూ వచ్చి అక్కడ ఏం చేస్తారంటే సందడి చేస్తారటండి. అది ఆనవాయి.
ఇక్కడ యేసయ్య పుట్టినప్పుడు యేసయ్య ఎక్కడ పుట్టాడు? చాటుగా పుట్టాడు. యేసయ్య జన్మ ఎలా జరిగింది? రహస్యంగా జరిగింది. ఏ రోజు తెలియకుండా జరిగింది. ఆయన అలా పెంచుకొచ్చారు. కానీ ఊళ్ళో రావడానికి అవకాశం లేదు. ఎవరు వచ్చారు మరి? పరలోకం నుంచి, పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఆయన సందడి చేసే. అందుకనే యేసయ్య పుట్టిక ఏ పుట్టిక? పరలోక సంబంధమైన పుట్టిక. ఇప్పుడు చెప్పా, జాగ్రత్తగా వినాలి. 4వది ఆయన పుట్టిక ఎవరికి? ఆయన పుట్టిక ఏ పుట్టిక అంటే పాపులందరి కొరకు పుట్టిక. ఎవరు పుట్టికండి ఆయనకి? పాపులందరి కొరకు పుట్టిక. ఏంటి పాపులందరూ పుట్టిక? చూడండి, లోక సువార్త 2వ అధ్యాయం 10వ వచనము. ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరినీ కలగబోవు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది పాపులందరూ పుట్టిక. ఏ పుట్టికమ్మా? పాపులందరూ పుట్టిక. ఏ భేదం లేదు. అందరం పాపం చేసి దేవుని మహిమ ఇలా చూడాలి. మనం అందరం ఏం చేసాం? పాపం చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నాం. నీ పాపం తీయాలంటే రక్షకుడు పుట్టాలి. పాపులందరి కొరకు ఆయన రక్షకుడికి పుట్టాడు. అదొందా? పాపం చేయనివాడు ఎవడు లేడు. మొన్న ఉత్తర కొరియా నుంచి ఒక ఆయన వచ్చాడు. అక్కడికి ఆ దువ్వూరు సభకి ఒకే మాట చెప్పేవాడు ఆయన. ఏమాట? పాపం తీసివేయడానికి వేసే వచ్చాడు. నీ పాపం ఒకే అర్పణతో నిన్ను పరిశుద్ధంగా చేయడానికి దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవుడు అంటే పాపుల కొరకు వచ్చాడు. ఆయన పుట్టిక ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు కాదు. ఆయన పుట్టిక ఎవరి కొరకు అంటే పాపుల కొరకు, మన కొరకు, మానవులైన మన కొరకు, పాపం చేస్తున్న మన కొరకు పుట్టాడు. రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. 4వది ప్రియమైన సోదరి సోదర, ఆయన పుట్టిక పాపం రక్షణ కొరకు పుట్టి ఉన్నాడు. 5వది దేని కొరకు పుట్టి ఉన్నాడంటే ప్రియమైన సోదరి సోదర, రక్షణ కొరకు పుట్టున్నాడు. ఏ కొరకు పుట్టాడు? నీకు రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. ఏంటి రక్షణ? ఏంటి రక్షణ అంటే నీకు 2 దూతలు ఇవ్వడానికి పుట్టాడు. నీ పక్కన అటు ఇటు ఎవరున్నారు? 2 దేవదూతలు నిన్ను కాచి కాపాడుతుంటాడు. ఈ లోకంలో పుట్టిన నీవు పాపంతో పుట్టావు, పాపంతో పెరిగిపోతున్నావు. ఇలాగే మరణిస్తే నువ్వు ఎక్కడ పోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అంటే దేవుని లేని స్థలంలోకి వెళ్ళిపోతావు. దేవుడి స్థలం ఏది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం తీసుకువెళ్తుంది ఈ పుట్టిక. ఎందుకు ఈ పుట్టిక అంటే నిన్ను నన్ను రక్షించుకుని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ తీసుకెళ్తాకి ఈ పుట్టిక. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? రాయవారి నుంచి కాదు, సండే నుంచి కాదు, పరలోకం నుంచి వచ్చావు. నువ్వు నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. నువ్వు ఒక ఊరు వచ్చావు, భూలోకం నువ్వు ఊరు వచ్చావు. మళ్ళీ నువ్వు ఊరు వెళ్ళిపోవాలి. ఏ ఊరది? పాట పాడతాను కదా, మరణించినప్పుడు పాట పాడతారు. చెప్పండి ఆ పాట. పరదేశులము పురమిది కాదిపుడు, పరదేశులము గాదిపుడు మెడలు మేదలు మేలగు సరకులు పాడే కనబడవే, నిజముగా పాడే కనబడవే. పరదేశులమా ప్రియులారా మనం పురమిది గాదిపుడు, నిజముగా పురమిది దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ పాట పాడతారు కానీ ఆ పాటకు అర్థం మనం ఎవరు తెలియదు.
నేను పాడేసుకుంటే తీసుకెళ్ళిపోతున్నారు తప్ప ఆ పాట ఎప్పుడైనా గమనించావా? మనం చాలామంది చూస్తుంటాం, మనందరూ కలిసి మన కుటుంబంలో పోతే ఆ పాట పాడుతుంటారు. ఆ పాటకు అర్థం ఏం తెలుసా? పరదేశమును మనం పురం ఇది కాదు, ఇది మన పురం ఇది లోకం. ఆ చచ్చిపోయిన వాడికి సందర్భంగా ఆ చనిపోయిన వాడి దగ్గర కూడా అవుతున్న వారికి ఒక సువార్త. పరదేశము భూమి ఇది కాదు, అది మన పురం ఇది కాదు. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అని నువ్వు అనుకోవచ్చు. ఇక్కడే మన స్టాప్ అయిపోయింది, మరణించిన తర్వాత అంటారండి చాలా మంది, సపోజ్ ఆడ పని అయిపోయిందండి, వీడితో వస్తే ఆ పని అయిపోయింది, కప్పిడిన తర్వాత ఆ కూర్చుని మాట్లాడు, మరి ఎంత బాగా తిరిగాడు, ఆడ పని అయిపోయింది, ఎంత బాగా బతికాడు, ఈ రోజుతో 10 అయిపోయింది. అక్కడ అవలేదు, అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైంది. ఎప్పుడైతే సమాధుల్లోంచి మనిషి జీవితం స్టార్ట్ అవుతుంది, అసలైన జీవితం అది, నిత్యకాలం ఉండే జీవితం. ఇది అల్పమైన జీవితము 70 సంవత్సరాలే. ఈ కాలం అంతా 70-80 సంవత్సరాలే. అసలైన జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? సమాధి దొడ్డులోంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు చేసిన పనులను బట్టి, నువ్వు చేసిన క్రియలను బట్టి, నీ భక్తిని బట్టి నీ జీవితం స్టార్ట్ అవుతుంది. నువ్వు బాగా బతికావుకో, అంటే బాగా అంటే దేవునికి ఇష్టంగా బతికావుకో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. దేవునికి ఇష్టంగా లేదనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? భూమి కింద ఉన్న పాతాళం కానీ వెళ్ళిపోతావు. అది ఎన్నాలంటే ఎన్నో వేల సంవత్సరాలు ఆ పాత ఉండాలి అక్కడ. చూడండి, ఎందుకు పుట్టాడంటే రక్షించడానికి పుట్టాడు. ఏంటి రక్షణ అంటే? నువ్వు సదాకాలం ఆయనతో ఉండడానికి రక్షణ. ప్రియమైన సోదర అక్కడ అన్నారు, ఆ బిట్లో చాలామంది మాట్లాడుతున్నారు, రైలు బిట్లో, అది ఇది ఒకటేనండి, ఏదైనా అది ఇది ఒకటి కదమ్మని అందరం అన్నాం. కానీ అందరి ముందు ఉచ్చరింపు మాటలు మాట్లాడకూడదు. దేవుని మాటలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. ట్రైన్లోని ఏంటండి, లేకపోతే చెరుగొట్టుల దగ్గర అవి మాట్లాడుకోకూడదు. ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడే మాట్లాడుకోవాలి. అందరూ ఒకటేనండి, అదండి ఇదండి. ఈవెన్ చూసి ఏమన్నా మీకు క్రిస్టియన్ అన్నట్టుగా బొట్లేదు కదా, ఆవిడ ఒక బొట్టెట్టుకొస్తుంది, మేము క్రిస్టియన్ అన్ని మాట్లాడుతూ బైబిల్ విషయం బైబిల్ విషయం కోసం మాట్లాడతాం. బైబిల్ మిషన్లో ఉంది ప్రార్థన స్థానికి వెళ్తే పిల్లలు లేనివాడు పిల్లలు పుట్టేస్తారు కదండి, పుడతారు. ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చేస్తాడు కదండి, ఇచ్చేస్తాడు. ఎలాగండి? ప్రార్థన చేస్తాడు. శనివారం ఉంది, రంగంపేటలో ఉంది, ప్రార్థనశాల ఉంది, అక్కడ ఎన్ని కార్యాలు చేస్తాం. మేము విన్నామండి, కాకినాడలో స్వస్థశాల, పెద్దాపురంలో స్వస్థశాల, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు దేవుడు. మేము విన్నాం, గొప్ప దేవుడు అని చెప్పుకుంటూ ఆవిడ మాట ఉంది. నా ఫ్రెండ్ పెళ్ళి 7 సంవత్సరాలు అయిపోయిందండి, గర్భఫలం లేదు, ఆవిడ కోసం ప్రార్థన చేస్తున్నాను. చెయ్యమ్మా, నేను ఒక్కదాన్నే రక్షించబడ్డానండి, మా వాళ్ళందరూ రక్షించలేదు. నా ఆడపడుతున్నాను ఎదురుగుండా, అందరు ఎదురుగుండా మాట్లాడుతున్నాను. మా ఆయన, నేను, మా పిల్ల మందిరంకి వెళ్తాను. ఏవైనా ఆదివారం మందిరంకి వెళ్ళిపోతాను. వాళ్ళకి మా బంధువులే చేసి నేను తిన్నాం, నేను చేసింది వాళ్ళకి వెళ్తాను. వాళ్ళు ఇటుపస్తులు నేను తిన్నాం అని చెబుతూ చాలా మంచి సాక్ష్యం. నేను అన్నాను, అందరూ ఒకటి అంటున్నది, అందరూ ఒకటి కదమ్మా, నీకు ఒక రక్షణ ఇవ్వడానికి వేసే వచ్చాడు, అందరితో పోల్చొద్దు అందరూ అనుకున్నాం. కానీ అక్కడ డిబేటు వాదన వచ్చేస్తాయి, నేను మాట్లాడలేదు అలాగే అనుకున్నా తప్ప. అప్పుడు నేను ఫోటోలు తెస్తుంటా, ఫోటోలు చూసింది ఏంగి ఉన్న ఫోటో, అయ్యో తప్పుగా మాట్లాడేసానమ్మో క్షమించమని ఆవిడే మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా ఎప్పుడైనా నువ్వు ఏ ట్రైన్లోకి వెళ్ళినా, బస్సులో ఉన్నా, ఎవరన్నా మాట్లాడితే దేవుడి కోసం తెలుసుకోవాలని అనుకుంటే నువ్వు 5 మాటలు మాట్లాడు. ఏసై ఎవరు అనుకుంటున్నారో ఆయన పుట్టుకలో గొప్పతనం ఉందని చెప్పాలి.
ఏమని చెప్పాలి? గొప్పతనం అని. ఏంటి గొప్పతనం అని అంటే ఆయన ఎక్కడో ఉండే దేవుడు, అన్ని ఆకాశాల కన్నా అవతల ఉండే దేవుడు నీకోసం భూలోకంలో వచ్చేసాడు. అది గొప్పతనం అని చెప్పాలి. రెండోది, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉందని చెప్పాలి. ఏం చెప్పాలి? ఆయన పుట్టుకలు ఏముంది? మనం తల్లిదండ్రులు పుట్టాం, ఆయన మాత్రం ఎవరు పుట్టాడు? కన్యక గర్భాన్నే పుట్టాడని చెప్పాలి. మూడోది, ఆయన పుట్టుక ఎవరు ఏ సంబంధమైన పుట్టుక? పరలోక సంబంధమైన పుట్టుక. మనం భూలోక సంబంధమైన పుట్టుక, ఆయన పరలోక సంబంధమైన పుట్టుకని చెప్పాలి. ఆయన పుట్టుక ఎవరి కొరకు పుట్టుక? పాపులు అందరి కొరకు. మన అందరినీ పాపులు మన కోసమే పుట్టాడు ఆయన. ఎవరండి ఆయన కట్టేయారు? ఎవరైనా ఆయన ఎలా కట్టేయారు అంటుంది ఆవిడ. మన కోసం కట్టేయారు, మన కోసం. ఆవిడకి అర్థం అవ్వదు. మన కోసం కట్టేటి పెట్టండి అంటుంది. ఇంకా ఆవిడతో డిస్కస్ చేయక, ఆమె ఆయన పాపం చేయలేదమ్మా, తప్పేం చేయలేదు, అలా మాట్లాడుతాను. ఎవరి కొరకు పుట్టుకైనా? పాపుల కొరకు, నీ కొరకు మరణించే పుట్టుకైనా. నీకు పడవలసిన పడా దెబ్బ, నీకు పుచ్చవలసిన మేకు ఆయన తగిలించుకున్నాడు. పాపులందరి కొరకు పుట్టుక. నీ పాపాన్ని, నా పాపాన్ని మోసుపడకు వచ్చాడు. నీ వ్యాధిని, నా వ్యాధిని మోసుపడకు వచ్చాడు. ఈరోజు ఆ బేబీ గారు బీపీ పోయిందంటే బీపీ ఆయన మీద వేసుకున్నాడు, ఆ షుగర్ ఆయన మీద వేసుకున్నాడు. నీ బీపీ తీసేయడానికి ఆయన మీద వేసుకున్నాడు. అది ప్రియమైన సోదరి సోదరుడా, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. నీ అనారోగ్యం ఆయన మీద వేసుకుని, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పాపుల కొరకు పుట్టిన. ప్రియమైన సోదరి సోదరా, ఏంటి ఆయన పుట్టిగా? రక్షణ కొరకు పుట్టాడు. నేను రక్షించడానికి. నువ్వు ఎక్కడో పాతాల్లోకి వెళ్ళిపోతాను, నిన్నో అగాధంలోకి వెళ్ళిపోతాను, నిన్నో ఆయన చెయ్యబట్టుకుని, చేయబట్టుకుని లాగి ఆయన వైపు తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన ఎవరి కొరకు పుట్టాడంటే రక్షణ కొరకు పుట్టాడు. నువ్వు వీరుంటే 10 మంది చెప్పాలి మాటలు. నాకు చాలా బాధ వేసిందండి. నిన్న ఎవరో చెప్పలేకపోతున్నామా? నలుగురు కలిసి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ ముసలమ్మ ముచ్చట్ల బదులు యేసు కోసం పెట్టుకో. నలుగురు కూడుకుని బుద్ధి చెప్పుకుంటూ మనం బోధించుకుంటున్నాం. అయితే దేవుడు కావాలి. ప్రియమైన సోదరి సోదరా, ఈ క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ బోధలు బోధించారు కాబట్టి క్రీస్తు కొరకు ఎందుకు కొరకు పుట్టాడో, ఆయన పుట్టుకలు ఏముందో 5 మాటలు తెలుసుకుందాం. ఒకటి, ఏం పుట్టుక? ఆయన పుట్టుకలు ఏముంది? గొప్పతనం ఉంది. ఆయన పుట్టుకలు ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆయన పుట్టుకలు ఏముంది? పరలోక సంబంధం ఉంది. ఆయన పుట్టుకలు ఏముంది? పాపుల కొరకు ఉంది. ఆయన పుట్టుకలు ఏముంది? రక్షణ కొరకు పుట్టాడు. దేవుడికి బుద్ధి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ